స్టేట్ యోగా ప్రమోటర్ అని ఏదో ఒక బోర్డు రాశాను. 10 పెన్నులు ఇచ్చారు, కలర్ ఇచ్చారు. ఏ కలర్ కావాలో సెలెక్ట్ చేసుకోమన్నారు. నేను సెలెక్ట్ చేసుకొని రాశాను. అక్కడ ఒక స్టూడెంట్ పిలిపించారు. అమ్మాయి కూడా తెలుగు అమ్మాయి, ఇక్కడి నుంచి వెళ్ళి బెంగళూరు సెటిల్ అయింది. గంతలు కట్టి నేను రాసేటప్పుడు గమ్మున కూర్చొని తీసుకొని అట్లా చదివి కళ్ళు తిరగలేదు. కలరు ఏం రాశానో తిరిగి రాసి చదివించింది. A to Z, not even zero mistake. What it is? Intuition. నా మైండ్లో ఏముందో ఆ అమ్మాయి అర్థం చేసుకొని రాయడం అనేది ఇంట్యూషన్. షీ హాస్ డన్. 2 దిక్కలు చూపించారు నాకు. దాజీ చూపించాడు హైదరాబాద్లో, ఈయన చూపించాడు. దట్ ఈజ్ నాలెడ్జ్. అలాంటి ఫోకస్ వస్తే పిల్లల్లో ట్రెమెండస్ అడ్వాంటేజ్ మనకు. ఇప్పుడంతా చిన్న పిల్లల్లో కూడా ఫోకస్ పోయింది. ఇవన్నీ చదివి ఈ సెల్ ఫోన్లు పెట్టేసుకొని పక్కన ఎక్కడ చూసి ఆడుకొని ఆడితోనే పుట్టి ఆడితోనే ఆడుకొని ఇక్కడ వచ్చే కొద్ది యోగా డెఫినెట్ గా అకాడమిక్ దీంట్లో వీ వాంటెడ్ ఇంట్రడ్యూస్. అట్ వాట్ క్లాస్ విల్ వర్క్ ఇట్ అవుట్, విల్ ఇంట్రడ్యూస్. ఇప్పుడు ఉదాహరణ మీరు చూస్తే దగ్గర 1000 రెసిడెన్షియల్ స్కూల్స్ లో నెట్ జీరో కాన్సెప్ట్ తీసుకొస్తున్నాం ఈ ఇయర్. దాజీ యాజ్ అడ్వైజర్ గా 1000 స్కూల్స్ లో 2 acres లో బయోడైవర్సిటీ పార్క్ ఒకటి, నెట్ జీరో కాన్సెప్ట్. అక్కడ వచ్చిన వేస్ట్ అంతా కూడా కాంపోస్ట్ గా తయారు చేయడం, అది అక్కడ గార్డెన్స్ కు ఉపయోగించడం, అక్కడ పండించిన వెజిటబుల్ స్కూల్లో రెసిడెన్స్ స్కూల్లో వాడడం. రెండోది వాటర్ కూడా కన్జర్వేషన్ చేయడం సేమ్ ప్రిమిసెస్ లో. మూడోది కరెంట్ కూడా ఉత్పత్తి చేసుకోవడం. వాళ్ళకి కావాల్సిన రూఫ్ టాప్ ప్యానల్స్ పెట్టి అది కూడా తయారు చేసుకున్నారు. ఇక్కడ 10 కోట్లు పెట్టాం. వీళ్ళు అభివృద్ధి చేయకుండా ఇలాంటి ప్రజారోగ్యం పైన కాన్సన్ట్రేట్ చేయకుండా కనీసం హాస్పిటల్ కట్టకుండా నేను బెంగళూరు పంపిస్తా, చెన్నైకి పంపిస్తా, హైదరాబాద్ హాస్పిటల్కి ఇస్తానంటే ఎక్కడ న్యాయం? అది డెవలప్మెంట్ అనేది మనం చేసే విధానాలపైన, మన అలవాట్లు మార్చే ప్రక్రియ పైన ఆధారపడతాయి. ఈ 10 కోట్లు దానిపైన కూడా విమర్శించకుండా ఉంటారని నేను అనుకోవడం లేదు. అందుకే గొడ్డలి పార్టీ ఉంది. వాళ్ళ మరికి విధ్వంసం చేస్తే విమర్శించరు. ఏ కన్స్ట్రక్టివ్ యాక్టివిటీ అయినా దానికి చిల్లులు పెట్టడం, వక్రంగా వక్రీకరించడం, ఇష్టానుసారంగా మాట్లాడడం, నోరు బారేసుకోవడం వాళ్ళకి అలవాటు అయిపోయింది. దాని గురించి ప్రజా చైతన్యం తప్ప వేరే మార్గం లేదు. అదే పద్ధతిలో పోతున్నాం. దానికి లాజికల్ గా తీసుకెళ్తాం. నో కోసరం ఆఫ్ కాంప్రమైజ్. అంటే ఇది కూడా కరెక్ట్ కాదు. ఇప్పుడు నేను తమిళనాడులో పోయి క్యాంపెయిన్ చేసి వచ్చా. తమిళనాడుకు శివకుమార్ కూడా వచ్చాడు. ఆల్ ఇండియా లీడర్సే కాకుండా అందరూ వచ్చారు. అక్కడ కాంగ్రెస్ పార్టీ ఉంది, బీఆర్ఎస్ పార్టీ ఉంది. బీఆర్ఎస్ మొన్నటి నేషనల్ పార్టీ ఆంధ్రలో కూడా యూనిట్ పెట్టారు. ఎందుకు మాట్లాడతారో నాకైతే అర్థం కావడం లేదు. వీళ్ళు కరెక్ట్ కాదు. ఏదైనా సరే కొన్ని ప్రజాస్వామ్యంలో అమెరికాలో తెలుగు వాళ్ళు సెనేటర్స్ అవుతున్నారు. ప్రపంచం అన్ని దేశాల్లో అవుతున్నారు, ఒక అమెరికాలో కాదు. ఎవడైతే బెటర్ సర్వీస్ చేస్తారో వాళ్ళు ఆటోమేటిక్గా అవుతున్నారు. ఆస్ట్రేలియాలో అవుతున్నారు, యూరోప్లో అవుతున్నారు, అక్కడుండే రాజ్యాంగ ప్రకారం లండన్లో అవుతున్నారు. కాబట్టి ఇలాంటివి చేయడం కరెక్ట్ కాదు. అది మంచి విధానం కాదు. పోటీ పడవలసింది ప్రజా చైతన్యంలో పోటీ పడాలి. ప్రజలకు మెరుగైన సేవలు అందించాలి, వాళ్ళని ఎంపవర్ చేయాలి. ఇలాంటివి మాట్లాడి లేనిపోని ఐ కెన్ సే అనవసరంగా ప్రజల్ని విద్వేషం కూడా అన్నాను. విద్వేషాలు కూడా వీళ్ళు అనుకుంటేనే అయిపోవు. ప్రజలు ఇప్పుడు 12 ఏళ్ళు అయిపోయింది విభజన జరిగి, 2 రాష్ట్రాలు విడిపోయినాయి. ఎవరెవరు ఎంత కాంట్రిబ్యూట్ చేశారో అక్కడే ప్రజలకు తెలుసు.
ఇప్పుడు మనం చేయాల్సింది దీన్ని లాజికల్ గా తీసుకుపోవడానికి, చెడగొట్టకుండా లాజికల్ గా తీసుకెళ్ళాలి ఎవరున్నా. అది వదిలిపెట్టి మాట్లాడడం కరెక్ట్ కాదు. ఓకే, సాంగ్ ఒకటి రిలీజ్ చేస్తాం. ఇది ఒకటి ఇంపార్టెంట్ ఇష్యూ. మీరు సాంగ్ ఒకటి వేయండి, ముందు అక్కడ ప్లే చేస్తాక రిలీజ్ చేద్దాం. ప్లే చేయండి, ముందు ప్లే చేయండి, తర్వాత రిలీజ్ చేద్దాం.